బ్రేకింగ్ మీరు చూస్తున్నారు ఎట్ ద టైమ్ ఆఫ్ 5:40 మరి కాసేపట్లో 5:20 ఇప్పుడు దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సతీమణి అన్నా లెజినోవాతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు పవన్. ఓటు హక్కు లేకపోయినా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన అన్నా లెజినోవాకు సంబంధించి ఇప్పుడు క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. భార్యను దగ్గరుండి పోలింగ్ బూత్ లోకి తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్. ఓటు లేకపోయినా అన్నా లెజినోవాను పోలింగ్ కేంద్రంలోకి అనుమతించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు దీనికి సంబంధించి వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సతీమణి అన్నా లెజినోవాతో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజేష్, ఎటువంటి విమర్శలు గుప్పిస్తున్నారు? ఈసీకి ఫిర్యాదు చేసే అవకాశం ఏమైనా ఉందా? ప్రస్తుతానికి ఈసీకి అయితే ఫిర్యాదు చేయలేదు, కానీ ఉదయం అయితే పవన్ కళ్యాణ్ తన భార్య అన్నా లెజినోవాతో కలిసి మంగళగిరిలోని లక్ష్మీనరసింహ కాలనీలో ఉన్నటువంటి గిరిజన సంస్థ ఉన్నటువంటి పోలింగ్ బూత్ కి 189 పోలింగ్ బూత్ కి వచ్చి ఓటు హక్కు వినియోగించారు. ఆయనతో పాటు ఆయన సతీమణి అన్నా లెజినోవాని కూడా తీసుకొచ్చారు. అయితే తీసుకొచ్చిన తర్వాత పోలింగ్ బూత్ లో కూడా తీసుకువెళ్ళడం పైన వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పోలింగ్ బూత్ లోకి వెళ్లాల్సింది ఓటు వేయాల్సిన వాళ్ళు, ఓటు ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళాలి. కానీ పవన్ కళ్యాణ్ తనతో పాటు తన భార్యను కూడా తీసుకెళ్లడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని కూడా వాళ్ళు చెప్తున్నారు. దీని మీద పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు అంటే ఆమెకి ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ఇంకా పౌరసత్వం లేదు, ప్రస్తుతానికి ఓటు కూడా లేనట్టు తెలుస్తుంది. ఒకవేళ ఓటు ఉంటే ఆమె కూడా ఓటు వేయాలి, కానీ ఆమె ఓటు వేయకుండా పక్కన నిలబడ్డారు. లోపల పోలింగ్ బూత్ లో పవన్ కళ్యాణ్ ఓటు వేసినంత సేపు ఆమె పక్కన నిలబడ్డారు. ఓటు వేసిన తర్వాత ఆమె పవన్ కళ్యాణ్ కలిసి ఆమె బయటకు వచ్చి కారులోకి వెళ్ళిపోయారు. కానీ ఆమెను పవన్ కళ్యాణ్ ఎందుకు తీసుకొచ్చారనే దానిపైన ఇప్పటి వరకు జనసేన పార్టీ నేతలు కూడా స్పష్టత ఇవ్వలేదని చెప్పాలి. ఎందుకంటే ఆమె మామూలుగా అంటే ఎన్నికల వరకు ఆంధ్రప్రదేశ్ లో ఆమె ఎన్నికల వాతావరణం చూడలేదు. ఆ కోణంలో ఏమైనా పోలింగ్ బూత్ కి పవన్ కళ్యాణ్ భార్యను తీసుకొచ్చారా, లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉన్నాయనేది తెలియాల్సి ఉంది. ఆమె బయటకు వచ్చిన తర్వాత కారు నుంచి దిగిన వెంటనే భార్యకి అక్కడ అభిమానులు కార్యకర్తలు ఆమె అటువైపుకు దూసుకొచ్చే ప్రయత్నం చేస్తే మొత్తం సెక్యూరిటీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తన భార్యని పోలింగ్ బూత్ లోకి స్వయంగా తీసుకువెళ్లారు. పవన్ కళ్యాణ్ ఓటు పూర్తి వరకు ఆమె లోపల ఉన్నారు. అయితే ఈ అంశం మీద ఇప్పుడు వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. నిబంధనల విరుద్ధంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఓటు వేశారు, తన భార్యతో కలిసి ఓటు వేశారు. ఓటు లేకుండా తన భార్యని పోలింగ్ బూత్ లోకి తీసుకువెళ్లారనేది వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. ఈసీకి ఏమైనా కలిసి ఫిర్యాదు చేస్తారో లేదనేది చూడాల్సింది. ప్రస్తుతానికైతే ఈ అంశం మీద వాళ్ళు మాత్రం దీన్ని తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడుండే ఈ విధంగా ఎన్నికల విధులు కానీ ఎన్నికల నిబంధనలు పాటించుకోవడం ఏంటని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. సచిన్, రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్. అట్ ద టైమ్ 5:25, ఇంకొక 35 minutes మాత్రమే ఉంది. మరొక బ్రేకింగ్ చూస్తున్నారు. పల్నాడు జిల్లా రబ్బరు బుల్లెట్లతో పోలీసుల కాల్పులు కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో అక్కడంతటా టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్యే